హలో అండి, నమస్తే. నేను మీ రాధా. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మైదా పిండితో కాకుండా బియ్య పిండితో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెకోడీలు. మనకి ఈ బియ్య పిండితో చెకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇవి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము 1 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలో కొంచెం కాగబెట్టిన ఒక 3-4 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో కాగబెట్టిన వాటర్ను యాడ్ చేసుకోవాలి. దీనిలో మనము చన్నీళ్ళు కాకుండా ఇట్లా కాగబెట్టిన వాటర్ను యాడ్ చేసుకొని పిండిని కలపటం వలన మనకి చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనము పిండిని ఈ స్టేజీలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కనుంచాలి. ఇట్లా మూత పెట్టి పక్కనుంచటం వల్ల మనకి చెకోడీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి మనము పిండిని ఇట్లాగా తీసుకొని వేళ్ళతో ఇట్లాగా అనుకుంటూ వేలుతో చుట్టుకొని ఇట్లాగా రింగులాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము చక్రాలు చేసే మిషన్తో కంటే ఇట్లాగా వేళ్ళతో చుట్టుకొని రింగులాగా ప్రిపేర్ చేయటం వలన చెకోడీలు అనేవి విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగానే మనము ఇట్లాగా వేళ్ళతో చుట్టుకొని రింగులాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాగా మనము అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వేయించడానికి సరిపడా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము వీటిని వేయించుకోవాలి. మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. మనకి మైదా పిండితో కంటే ఈ బియ్య పిండితో చెకోడీలు కొంచెం తొందరగా వేగిపోతాయి. అందుకని మంట మీడియంలో పెట్టుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగానే మనము మిగిలిన చెకోడీలన్నిటిని కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యపిండి చెకోడీలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తినేవి అడుగుతూ ఉంటారు. సో మనము ఎమ్మిటే బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇట్లాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ బియ్యపిండి ఉంటే చాలండి. ఇట్లాగా టేస్టీగా క్రిస్పీగా ఉండే చెకోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.